నమస్తే M3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కుని ప్రారంభించిన మంత్రి నారాయణ ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్, ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్న మంత్రి. కలిగిరిలో శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తా రోకోకి దిగిన జిర్రావారిపాలెం గ్రామస్తులు సిఐ వచ్చి న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. కావలి పట్టణం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు తనిఖీల్లో సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్న మంత్రి నారాయణ, ఎవరైనా తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని సీరియస్ వార్నింగ్. పేద మహిళలే పారిశ్రామికవేత్తలు, నారాయణ సార్ అండ ఉంటే ఏమైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తున్న మహిళలు. నెల్లూరులోని బిజినెస్ ఉమెన్స్ పై M3 న్యూస్ సక్సెస్ స్టోరీ. నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కును రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్, ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ₹1తోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించామని, అలాగే నెల్లూరులో 3 లక్షల కుటుంబాలకు ₹2 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దోమల నివారణకు నగరవాసులు సహకరించాలని ఆయన కోరారు. నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కుని ఆయన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, డివిజన్ నాయకులు ప్రజలతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో మంత్రి ఆటలాడించి సరదాగా గడిపారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిలిపివేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతిని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్ల 10 కోట్ల ఖర్చు పెడితే 5 కోట్లకి ఉపయోగం ఉండేది. 5 కోట్లు ఎక్కడదండి? ప్రజలు కట్టిన ట్యాక్సులదే. మా మీద కోపంతో 2014-19లో ఏ పని అయితే చేసామో ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చితొక్కుల పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చితొక్కుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయలా, ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47వ వార్డులో 47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష. ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా. చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు. పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది. కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ₹5,000 ఉండేది, డిపాజిట్ కట్టాల. ₹5,000 మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1తో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని
నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్కుల అభివృద్ధి ఘనత మంత్రి నారాయణదేనన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటేనే నారాయణ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9వ వార్డులో అంబేద్కర్ పార్క్. ఎప్పుడైనా పార్కు డెవలప్ కావాలన్నా, నెల్లూరు ఒక పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలన్నా ఒక నారాయణ గారే ఉండాలి. గతంలో ఎన్నో పార్కులు శ్రీకారం చుట్టారు ఆయన ఆశీస్సులతో. గతంలో నేను నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అడుగులు అడుగేస్తూ నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుది అనేక పార్కులు కట్టాం. ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే అంతా ఇంత లేదు. మరి గత 5 ఏళ్లలో ఎన్నో మాటలు చెప్పారు. కనీసం ఒక్క పార్కు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కనీసం ఒక్క లైను, వాటర్ సంఘం నుంచి ఒక జానుడు కూడా ఆ ప్రభుత్వం కదిలించలేదు. మంత్రిగా ఉన్న నెట్టబోయాడు, ఇప్పుడు అంతులేదు. అదే నారాయణ గారు, దట్ ఈజ్ నారాయణ. ఈరోజు చూస్తే చిన్నపిల్లలు సార్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు. అసలు వాళ్ళకేం తెలియదు. మీకేం ప్రభుత్వం చేసింది అని చెప్పి అడిగితే వాళ్ళు టీడీపీ అని చెప్తున్నారు. కలిగిరిలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయిన్ రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదుట జిర్రావారిపాలెం గ్రామస్తులు రాస్తారోకోకి దిగారు. సీఐ వచ్చి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. నెల్లూరు జిల్లా కలిగిరిలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన మలిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, అతని కుమారుడిపై కలిగిరి పాతూరుకు చెందిన జనసేన మండల అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ దాడి చేయడం, ఫిర్యాదు చేసినా స్థానిక ఎస్ఐ స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. బాధితులతో గ్రామస్తులు సుమారు 200 మంది కలిగిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్ఐను నిలదీశారు. దాడి చేసిన వ్యక్తిపై ఎందుకని చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తమకు సరైన న్యాయం జరగలేదని కలిగిరి మెయిన్ రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదుట జిర్రావారిపాలెం గ్రామస్తులు రాస్తారోకోతో నిరసనకు దిగారు. అర్ధరాత్రి వేళ కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాడికి పాల్పడిన జనసేన కలిగిరి మండల అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ వచ్చి తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. ఓ కేసు నిమిత్తం నెల్లూరు వచ్చిన సీఐ వెంకటనారాయణ హుటాహుటిన కలిగిరికి చేరుకుని ముందుగా ట్రాఫిక్ నివారణ చర్యలు చేపట్టారు. నిరసన చేస్తున్న వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు. దాడి చేసిన బండారు లక్ష్మీనారాయణ మద్యం సేవించి ఉన్నాడని, తమను అకారణంగా కొట్టాడని బాధితులు వాపోయారు. ఈ దాడికి ముందుగా ఇంటిలో తల్లిదండ్రులపై దాడి చేయగా వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ లక్ష్మీనారాయణ ఇదే తరహాలో వ్యవహరించినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేత అని పోలీసులు మళ్లీ వదిలేస్తారో, చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. మల్లిరెడ్డి సాయిబాబా అంగట్లో పనిచేస్తున్నాను. షాపు మూసిన తర్వాత ఇంటికి పోతున్నాను. పోయేసి కవర్ ఇచ్చాడు మా మామ. అది స్మాల్ డైరీలో ఇద్దాం అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయినాను. మళ్ళీ రిటర్న్ అయ్యి మా అమ్మని తీసుకొని ఒక్కనే రాలేక వచ్చాను. వాడికి షాప్ లో ఏదో కొనిచ్చాను, మొలతాడు ఒకటి తీసుకొని మళ్ళీ పోతా టిఫిన్ హోటల్ దగ్గర ఆగాము. ఆ నాగరాజ టిఫిన్ హోటల్ దగ్గర తీసుకుంటుండే లోపు అతను బండారు లక్ష్మీనారాయణ తాగి ఊరక కర్ర అట్లా పుడతా ఉన్నాడు. ఈ లోపు నన్ను టిఫిన్ తీసుకునే నన్ను కర్రతో కొట్టాడు. కొట్టి సరే కొట్టే తాగాళ్లే కొట్టిండని నేను నా దారంతో బయలుదేరిపోయి వెనక మా అబ్బాయిని ఎక్కించుకున్నాను. అని మళ్ళీ మా ఒడిని కూడా వెనక పక్క కొట్టాడు. అది జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మేము వచ్చాము. అది కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రావాలని చెప్పి కూర్చొని ఉన్నాము. కావలిపట్టణం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సీఐలు ఫిరోజ్, గిరిబాబు, రాజేశ్వరరావు, పాపారావు, 10 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం 5 గంటల ప్రాంతంలో పోలీసు కార్డన్ సెర్చ్ తనిఖీలు జరిగాయి. కావలి సీఐలు ఫిరోజ్, గిరిబాబు, రాజేశ్వరరావు, పాపారావు, 10 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో ప్రతి ఇంటిలో పరిశీలించారు. గంజాయి, సారాయి, ఇతర మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 40 మందికి ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేయగా వీరిలో 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ తనిఖీల ఆవశ్యకతను N3 న్యూస్ తో వివరించారు. అనగా 26వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం ఉదయం 5 గంటల నుంచి కావలి పట్టణంలోని పెంకుల ఫ్యాక్టరీ 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ సంఘంని కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయాన్నే వచ్చేసి మొత్తం ఎవరిని కూడా బయట పోనీయకుండా ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో
5 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఏమన్నా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా, ఇల్లిసిట్ లిక్కర్ ఏమైనా ఉందా, ఏమైనా మారణాయుధాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, తర్వాత వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ కి లైసెన్సులు ఉన్నాయా, దొంగ బండ్లు అవి అని మొత్తం చెక్ చేయడం జరిగింది. మాకు దాదాపుగా 3 ఆటోలు, 55 2 వీలర్స్ బైక్స్ రికార్డ్స్ లేకుండా మేము పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి స్టేషన్ లో పెడతాము. ఎవరైనా రికార్డు తెచ్చి చూపిస్తే వ్యాలిడ్ గా ఉంటే వాళ్ళ వరకు ఇస్తాం, మిగతా అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది, కేసు కట్టడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ డివైస్ కి సంబంధించి ఫిన్స్ దాదాపుగా 45 మెంబర్స్ ని మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇందులో 2 అనుమానితులని పట్టుకోవడం జరిగింది. 2 అనుమానితులను కూడా 2 టౌన్ స్టేషన్ లిమిట్స్ లో పెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎవరైనా తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని మంత్రి నారాయణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కోఆర్డినేటర్లు, కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలక్షన్స్ కు ముందు నెల్లూరులో ఉన్న 94,000 ఇళ్లలో 84,000 ఇళ్లు డోర్ టు డోర్ తిరిగా. నెల్లూరు సిటీలో 94,000 ఇళ్లు ఉంటే ఎలక్షన్స్ కు ముందు 84,000 తిరిగా. 10,000 తిరగటానికి టైం చాలా, ఇంకొక వారం ఉంటాయి కూడా తిరిగేస్తున్నాం. ఆ తిరిగినప్పుడు నా కళ్ళతో చూసా, చెవులతో విన్నా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ. బీడీలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ రోజుకి 50 రూపాయలు వస్తుంది. చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి 50 నుంచి 100 వస్తుంది. పాసి పని చేసుకుంటున్నారు పోయి ఇళ్లలో. కొందరైతే 3 ఇళ్లలో చేస్తున్నారు, కొందరు 2 ఇళ్లలో, కొందరు 4 ఇళ్లలో. ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం ఎంత వస్తుందమ్మా అంటే, సార్ 1000 రూపాయల నుంచి 2,000 ఇస్తారు సార్. వంట కూడా చేస్తే 3,000 నుంచి 4,000 ఇస్తారు. నా చెవులతో విన్నా, కళ్ళతో విన్నా, కళ్ళతో చూసా. అప్పుడే అనిపించింది వీళ్ళ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను అని అప్పుడే అనౌన్స్ చేశా. ప్రభుత్వం వస్తే విఆర్ హై స్కూల్లో 2,000 మంది పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని రేపు శనివారం లోపల ఐడెంటిఫై చేస్తే తర్వాత ప్రతి వార్డుకి ఒక కమిటీ వేస్తాం కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ కమిటీ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. ఆ పిల్లలు చదివించే విధంగా ఈ విషయాన్ని హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా చేయమన్నారు. నెల్లూరే కాదు సార్, ఇంకా కొన్ని జిల్లాల్లో చేయమన్నారు. అయితే ఫస్ట్ మోడల్గా ఇక్కడ చేసి, అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని జిల్లాల్లో చేస్తామని చెప్పడం జరిగింది. కన్సర్న్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చేయండి సార్, మేము కూడా చూస్తామన్నారు. నెక్స్ట్ వీక్ రమ్మన్నాను. అయితే ఒక మోడల్గా చేసిన తర్వాత రమ్మన్నా. మరొక 15 డేస్లో తయారవుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి చేస్తున్నామని, దీనికి అందరూ సెక్రటరీస్, అధికారులు, కార్పొరేషన్ యొక్క డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు పబ్లిక్ సమస్యలు ఏమన్నా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, రెయినీ వాటర్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఆడిటోరియంస్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి, మన మిత్రలో ఫోటో తీసి పెట్టండి. అధికారులు వెంటనే దాన్ని చేసేటట్టుగా చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సూలూరుపేటలోని ఓ కళ్యాణ మండపంలో వర్క్షాప్ కమ్ ఇంటరాక్షన్ మీటింగ్ ను ఆర్డీఓ కిరణ్మయి నిర్వహించారు. 9 మండలాల్లోనూ 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆమె తహసీల్దారు, రీసర్వే ఉప తహసీల్దారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ తదితరులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా వర్క్షాప్ కమ్ ఇంటరాక్షన్ మీటింగ్ శనివారం తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ స్థాయి సమావేశాన్ని సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆర్డీఓ కిరణ్మయి పాల్గొని తహసీల్దార్లు, రీసర్వే ఉప తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, సచివాలయ సర్వేయర్లు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించి పలు అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ 9 మండలాలలో 60 రోజులలో సర్వే పూర్తి చేయాలని తెలిపారు. సర్వే చేసే సమయంలో రైతులకు 15 రోజులకు ముందుగానే తెలియపరచాల్సి ఉంటుందన్నారు. రైతుల సమక్షంలోనే సర్వే జరుగుతుందని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేయాలని సూచించారు. ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి సర్వే విషయంలో జాప్యం చేయకూడదని తెలియజేశారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు అందరితో ఒకసారి చూసాక సోన్సో విలేజ్ సర్వే చూసాక కంప్లీట్ అండర్ పర్ఫార్మింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీల్డ్ విజిట్ వచ్చినప్పుడు ఏదైనా డౌట్ అడిగితే చెప్పలేని విఆర్ఓ సర్వేయర్ వాళ్ళని అదే మన విలేజ్ లో 6 months 8 months గా పెట్టుకుంటున్నారంటే దట్స్ ఇన్కాన్ఫిడెన్స్
ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ప్యాసింజర్. క్రిటికల్, హైవేస్ క్రిటికల్. తర్వాత ఇప్పుడు సపోజ్ కురుగొండ, ఓజిలి అలా కొన్ని ఉన్నాయి. ఎల్ఏ సాగరం ఆర్ నాయుడుపేటలో ఈ phase 1 రిగ్ సర్వే, phase 2 రిగ్ సర్వే, విఆర్ఓస్. తర్వాత పెళ్లిపూర్లో సమ్ విలేజెస్ వేర్ విలేజ్ సర్వే అన్ని మిస్టేక్స్, రిగ్ సర్వే హైకేస్ గా చేస్తున్నాడు, అదే మండలంలో ఈ డూయింగ్ ఆల్ మిస్టేక్స్. సో అలాంటి వాళ్ళని రెక్టిఫై చేయకుండా సులూరుపేట విఆర్ఓస్ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అలాంటి వాళ్ళది ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ అంటే ఒక మూమెంట్ చేసి ఒక వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు జనాలు కొంచెం యాక్టివ్ అవుతారు. నెల్లూరులోని సంతపేట మార్కెట్ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. మార్కెట్లోనూ పలు సమస్యలను వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ సరిచేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం సంతపేట మార్కెట్ ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ పరిశీలించి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. సంతపేట మార్కెట్ ను ఆధునీకరించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో షాపుల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరిగిందని, కావలసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 షాపులు కేటాయించారన్నారు. దాంతో మార్కెట్లో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఆ తప్పిదాలన్నీ సరిచేయమని అధికారులను ఆదేశించామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్తో డెవలప్మెంట్తో పాటు నెల్లూరును కూడా టేకప్ చేయడం జరిగింది. ఇందులో అనేక పార్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటితోటే ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి, ఆర్థిక పరిస్థితి పెరగటానికి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం. 39, 42వ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం. అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఎవరికి ఇచ్చినా ఎవరు బెనిఫిట్ అయినా మంచిదే. అయితే ఒక్కొక్కరికి 2-3 ఇచ్చారన్నారు. దాన్ని నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని. బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా తీసేయం. ఉన్నవాళ్ళని చూస్తూ 2014-19లో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి. సీతారామపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. సమావేశంలో పలు అంశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీర్మానించారు. 2 కోట్ల రూపాయలతో మండలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంపీపీ తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ఆయా శాఖల అధికారులు తన నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సుమారు 2 కోట్ల రూపాయల ఎంపీపీ నిధులతో మండలంలో పలు రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే వేసవి నేపథ్యంలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో అవకతవకలు భారీగా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శారమ్మ, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా మహిళలకి మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. తొలి విడతలో 167 మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్మార్ట్ స్ట్రీట్ పై ఆయన సమీక్షించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్మార్ట్ స్ట్రీట్ పై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. శిక్షణ పొందిన మహిళా ఎంటర్ప్రైనర్స్ కు సర్టిఫికేట్లు, యూనిఫామ్ మంత్రి అందజేశారు. మహిళల కోసం రచించిన 108 స్టార్టప్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 1000 మంది మహిళలకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
తొలి విడతలో 167 మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయించామని 3 రోజుల పాటు మహిళలకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందన్నారు. మహిళా వ్యాపారులకు సోలార్ పవర్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 40,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు, మెప్మా మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఎలక్షన్స్ కు ముందు నేను నెల్లూరులో ఒక మాట చెప్పాను. ప్రభుత్వం వస్తే వెంటనే 1,000 మంది మహిళలకి వ్యాపారాలు చేసుకునేదానికి ఏర్పాటు చేస్తానని, ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టిస్తాము, లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము, 1,000 మంది మహిళలకి చేస్తానని చెప్పాను. ఆ నేపథ్యంలో అటు పీడీ గారికి, మెఫ్మా పీడీ గారితోనూ, మెఫ్మా ఎండీ గారితోనూ, మున్సిపల్ కమిషనర్తోనూ వీళ్ళందరితో యాక్చువల్గా నేను డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో 163 మందికి ఏర్పాటు చేసే విధంగా జరిగింది. 167 మందికి షాప్స్ ఏర్పాటు చేశారు మెఫ్మా మహిళలకు. నెల్లూరు సిటీలో ఉన్న మెఫ్మా మహిళలకు 163 మందికి. వీళ్ళందరూ పేదలు, నిరుపేదలు. అయితే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తున్నారు, వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తున్నారు, కొంత సబ్సిడీ ఇస్తున్నారు, సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల నగదు, 29 స్మార్ట్ ఫోన్లు, 21 కీప్యాడ్ ఫోన్లు, 57 ఏటీఎం కార్డులు, ఒక వైఫై రూటర్, ఒక ప్రింటర్, ఒక ల్యాప్టాప్, ఒక కార్డు కటింగ్ మిషన్, ఒక లామినేషన్ మిషన్, పాస్బుక్లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. 7 మంది ముద్దాయిలు సుమారు 2.46 కోట్ల బాధితుల నగదును కాజేసినట్లు ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి 39.40 లక్షల నగదు హోల్డ్ చేయమని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముద్దాయిల వద్ద నుంచి 2 లక్షల నగదు, 29 స్మార్ట్ ఫోన్లు, 21 కీప్యాడ్ ఫోన్లు, 57 ఏటీఎం కార్డులు, ఒక వైఫై రూటర్, ఒక ప్రింటర్, ఒక ల్యాప్టాప్, ఒక కార్డు కటింగ్ మిషన్, ఒక లామినేషన్ మిషన్, పాస్బుక్లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసిన చిన్నబజారు సైబర్ పోలీసు సిబ్బంది, అధికారుల్ని ఎస్పీ అభినందించారు. ఈ మేరకు ఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నమస్కారం. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికి తెలుసు, సో మనకు రోజుకి సైబర్ క్రైమ్ సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. సో మీ అందరికి తెలుసు కూడా, మనకు నెల్లూరు డిస్టిక్ లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి, ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ దో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా కూడా చాలా మంది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సైబర్ క్రైమ్ యొక్క దానికి ట్రాప్ లో పడుతున్నారు. సో అలాంటిది మనకు ఒకటి నెల్లూరు రీసెంట్ గా మనం March 9th ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో ఏమవుతుందంటే, వాళ్ళకి 10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్ లో పడుతున్నారు. పేద మహిళలే పారిశ్రామికవేత్తలు. సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తామంటున్నారు ఆ మహిళలు. నారాయణ సార్ అంట ఉంటే ఏమైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని బిజినెస్ ఉమెన్స్ పై ఎంట్రీ సక్సెస్ స్టోరీ మీకోసం. స్టార్టప్ పారిశ్రామికవేత్త ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తరచుగా వినిపిస్తున్న మాటలు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని, అనేక విభాగాలలో అవసరమున్న మేర పరిశ్రమలు నెలకొల్పాలని లక్ష్యంగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో పెద్దగా లేవని బహిరంగ రహస్యం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఆ వస్తువులు, వాటిని పరిశీలిస్తున్న ఆ మహిళలను చూడండి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిత్యం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న 2 టార్గెట్లు. స్వచ్ఛాంధ్ర అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర అంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్.
అయితే స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టిన పురపాలక శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెల్లూరు సిటీలో ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మేము అందరూ మహిళలను కూడా పొదుపు సంఘాలను ఎంకరేజ్ చేసింది మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఆయన ఆ రోజుల్లో 50 రూపాయలు పొదుపు లెక్కన ఒక్కొక్క మహిళ ప్రతి నెల కట్టుకుంటూ ముందుకొచ్చాము. అది ఇప్పుడు పెద్ద సంస్థగా అయింది. ప్రతి ఒక్క మహిళ ఎదగడానికి కూడా కారణమైంది. సిటీ పరిధిలోని 28 డివిజన్లలో ఉత్సాహవంతులైన కొందరు పేద మహిళలను గుర్తించి వారికి ఎన్ఎంసీకి అవసరమైన డంపర్ డస్ట్బిన్స్, పుష్కార్ట్ డస్ట్బిన్స్ ఫ్రేమ్ తయారు చేసే పరిశ్రమ గురించి వివరించారు. ఆసక్తి ఉంటే అవసరమైన పెట్టుబడి అందజేస్తామని మంత్రి నారాయణ ఆ మహిళలకు అవకాశం కల్పించారు. అందివచ్చిన అవకాశానికి సంతోషపడిన పేద మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఓ చిన్న స్థాయి ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నెల్లూరు కార్పొరేషన్ ఇచ్చిన తొలి ఆర్డర్ కాంట్రాక్టును నాణ్యమైన క్వాలిటీతో తయారుచేసి మొదటి అడుగులోనే 5 లక్షల రూపాయలు ఆదాయం పొందిన ఆ మహిళలు మంత్రి నారాయణ అవకాశమిస్తే నెల్లూరు కార్పొరేషన్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కార్పొరేషన్లో ఇలాంటి వర్కులు ఉన్నా కూడా మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తే మేము ఖచ్చితంగా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీలో రాజీ పడకుండా మేము అందిస్తామని మా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసి మాకు ఏదో వర్కులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. తమ ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశమిస్తే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు తమ సంఘం ద్వారా డస్ట్బిన్స్ తయారు చేసి ఇవ్వగలమంటున్న పేద మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో మా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీసుకున్న ఒక ఆలోచన, చేసిన ఒక కృషిలో నుంచి పుట్టిన ఒక చిన్న కంపెనీ దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రస్తుతానికి చిన్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒక పెద్ద కంపెనీ పరిశ్రమగా ఇది ఎదగబోతోంది. ఇంజనీరింగ్ వర్క్తో ఎటువంటి సంబంధం లేని కొందరు మహిళలు నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లకు సంబంధించిన ఒక్కొక్క మహిళని తీసుకుని వచ్చి మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే క్రమంలో భాగంగా నారాయణ తీసుకున్న నిర్ణయంలో భాగంగా పుట్టిన ఒక కంపెనీలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. బారా షాహిద్ దర్గా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ కంపెనీని మనం ప్రస్తుతానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం కంపెనీ, ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు చూసే ప్రయత్నం చేద్దాం రండి. కంపెనీ ప్రస్తుతానికైతే మనం కంపెనీ అనే పదాన్ని వాడుతున్నాము, ఎందుకంటే దానికి ఏం పేరు కూడా వాళ్ళు పెట్టలేదు. ఆ కంపెనీకి సంబంధించిన ఆ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఒక వాళ్ళ హెడ్ అయితే ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఒక చిన్న ఇంజనీరింగ్ కంపెనీ లాగా ఉంది. సో అసలు ఏంటి ఈ ఆలోచన, ఎలా వచ్చింది, మీకు ఎవరు ఇచ్చారు ఈ ఆలోచన? మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మేము మీరు చెప్పినట్టుగా చాలా చిన్న మహిళలు సార్. ఏంటంటే రొక్కాడితే కానీ డొక్కాడని ఒక చిన్న కుటుంబాల్లోంచి మేము బయటకు వచ్చాము. మాకంతా ఏంటంటే పొదుపు సంఘాలలో కూడా ఏదో ఒక 10,000, 20,000, 1,00,000 ఇట్లా పొదుపు సంఘాలు తీసుకొని దాని వరకే మెయింటైన్ చేసుకునే వాళ్ళం మేము. ఈరోజు మా నెల్లూరు నగరంలో మా నారాయణ సార్ గారు గెలిచిన తర్వాత మా మహిళలందరినీ పిలిచి కూర్చోబెట్టి 28 డివిజన్ల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. ఆ 28 డివిజన్లు కలిపి 30 మందిని తీసుకున్నారు సారు. తీసుకొని ఆయన ఏం చెప్పారంటే, అమ్మ ఇలాంటివి ఇప్పుడు మనకి మున్సిపాలిటీ ఆఫీస్కి కొన్ని బిన్స్ అవన్నీ కావాల్సి వస్తున్నాయి, అవన్నీ మీరు చేయగలుగుతారా అని మమ్మల్ని కూర్చోబెట్టి అడిగారు. ఏది కూడా కానీ సాధించే ఒక ఉద్దేశం ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళే కొందే వెళ్తారు అంటే ఒక స్ఫూర్తి మాలో నింపారు. అంటే మేము ఎక్కడున్నాము, ఒక 1 రూమ్ పరిధిలోనే ఉన్నాం మేము. ఆయన ఎలా చెప్పారు, మీ దగ్గర ఒక గట్స్ ఉన్నాయి, మీరు చేయగలుగుతారు, కానీ మీరు చేయడానికి ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చే ఒక అడుగు మీరు వేయగలిగితే నేను వెనకాలండి మీ చేత 1000 అడుగులు వేపిస్తాను అని మా నారాయణ సార్ గారు మాకు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ఈ అడుగులో ఏంటంటే ఆ 20 లక్షలు ఏదో నేనే ఇస్తాను పెట్టుకొని ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ సక్సెస్ఫుల్గా ఒక వర్క్ చేసాము. ఒకవైపు స్వచ్ఛ భారత్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే నినాదం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారత్, ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతూ ఒకవైపు మా డివిజన్స్లో పరిశుభ్రతని పాటిస్తూ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఏదైతే ఆలోచన ఉందో ఆయన మాకు ఇచ్చిన ఈ టాస్క్ని కంప్లీట్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్స్కి కూడా ఇటువంటి నాణ్యమైన బిన్స్ ఇవ్వడానికి స్వచ్ఛాంధ్రకి మేము కూడా
తోడ్పాటును అందిస్తామని చెప్పేసి అయితే ఆ మహిళలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఇదే 30 మంది మహిళా బృందం త్వరలో పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మంచి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ప్రారంభోత్సవానికి ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించాలని N3 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ నాయిబ్తో కలిసి విజయకృష్ణ, బారా షాహిద్ దగ్గర ఉన్న మహిళల స్వయం ఉపాధి సంస్థ దగ్గర నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కుని ప్రారంభించిన మంత్రి నారాయణ ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్, ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్న మంత్రి. కలిగిరిలో శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తా రోకోకి దిగిన జిర్రావారిపాలెం గ్రామస్తులు సిఐ వచ్చి న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. కావలి పట్టణం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు తనిఖీల్లో సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్న మంత్రి నారాయణ, ఎవరైనా తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని సీరియస్ వార్నింగ్. పేద మహిళలే పారిశ్రామికవేత్తలు, నారాయణ సార్ అండ ఉంటే ఏమైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తున్న మహిళలు. నెల్లూరులోని బిజినెస్ ఉమెన్స్ పై N3 న్యూస్ సక్సెస్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.